ముంపునకు గురైన లంక గ్రామాలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గడిచిన 48 గంటలుగా జిల్లా అధికారులు రేయింబవళ్లు పనిచేసినట్లు మంత్రి తెలిపారు. మరో 48 గంటల పాటు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారుల అప్రమత్తత కారణంగా విపత్కర పరిస్థితుల నుంచి బయటపడినట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ప్రాణ నష్టం లేకుండా చూడటంలో బాపట్ల జిల్లా అధికారులు సక్సెస్ అయినట్లు తెలిపారు. రానున్న 2 రోజుల్లో మరో వర్ష సూచన ఉన్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బాపట్ల అధికారులు ఇతర ప్రాంతాల అధికారుల సాయం తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వర్షపాతం పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లో తక్కువగా నమోదయ్యిందని, ఆ ప్రాంతాల్లోని అధికారుల సేవలను కూడా అవసరం మేరకు తీసుకోవాలని తెలిపారు. ఈపీడీసీఎస్, ఎస్పీడీసీఎల్ నుంచి వివిధ హోదాల్లో ఉన్న సుమారు 1000 మంది విద్యుత్ సిబ్బందిని రంగంలోకి దింపుతున్నట్లు మంత్రి తెలిపారు. వరద ప్రభావం తగ్గినాటి నుంచి కరెంటు సమస్యలను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో వీరిని బృందాలుగా మోహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, వేమూరి ఎమ్మెల్యే నక్కానందబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. బాబు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ తీసుకెళ్లొద్దు. లైఫ్ బాయ్ లైఫ్ జాకెట్ ఇవ్వండి. డాక్టర్ గారు లైఫ్ జాకెట్ अच्छा है ना, कहीं कुछ हुआ तो भी एक आदमी रहे तो उन लोग आता है, फिर भी आप लोग टाइम पूरे साथ में जाते हैं। नहीं तो बोट के साथ आपके इसमें जाओ. బోట్ ఓనర్స్ ఎప్పుడు స్విమ్మర్స్ వెళ్ళి కానీ అట్లా కాకుండా పచ్చగా గజ ఈతగాళ్ళని పెట్టుకుంటే బోట్ ఒక్కళ్ళనే కూడా అధికారులందరూ కూడా రైతులంతా పగలంతా కష్టపడి పనిచేసాం. చాలా వరకు ముందు ఇబ్బంది లేకుండా బయటపడ్డాం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా దాదాపు మనం 9 లక్షల క్యూసెక్ వాటర్ వస్తాయంటే దాదాపు 11.5 లక్షల పైన వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా మనం చేయాలనే దానికోసం దాంట్లో అయితే సక్సెస్ అయ్యామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రాత్రి నుంచి కొద్దిగా స్లోగా తగ్గిపోతా ఉంది. వరద కూడా దాదాపు వాళ్ళకి 8.5 లక్షలకు వచ్చాం. మంచి పరిణామం. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వర్షం సూచన కనపడుతుంది. ఇప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే మనం బ్రిడ్జెస్ ఉన్నాయి అక్కడ అన్ని కూడా శానిటైజ్ చేసి కాపాడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు వర్షం పడేటప్పుడు మళ్ళీ ఏదన్నా తడిచి మళ్ళీ నానిపోయి ఏదన్నా దెబ్బతింటే బ్రిడ్జెస్ దగ్గర ఒకసారి అది ఒకటి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి జాగ్రత్తగా ఉండాలి. అదొకటి. ఇంకోటి ఏమైనా నేను తిరిగేటప్పుడు గమనించింది ఏంటంటే హైవే మీద బ్రిడ్జెస్ పట్టాయి రోడ్స్. నేను కూడా మీకు ఒకసారి చెప్పాను, అది అటెండ్ అయ్యారో లేదో నాకు తెలియదు. కంప్లీట్ అయిపోయిందా? అట్లాంటివి పడినప్పుడు ఇమీడియట్ గా మనం అటెండ్ అవ్వాలి. లేదంటే రోడ్డు మీద ట్రావెల్ అయ్యేటప్పుడు యాక్సిడెంట్స్ అయితే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగేటుంది. వాటిని కూడా వీటితో పాటు వాటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి వచ్చేసరికి ముఖ్యంగా 4 రోజుల నుంచి కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు అద్దంకి పర్చూరు ఈ పక్క పెద్ద వర్షం ప్రభావం లేదు. సరిపోయినంత వర్షం, వ్యవసాయానికి సరిపోయినంత వర్షం మాత్రమే ఉంది. కంటిన్యూగా పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న అధికారులు, అగ్రికల్చర్ అధికారులు కానీ, హౌసింగ్ సంబంధించి కానీ, మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి సపోర్ట్ కింద తీసుకోవచ్చు. అదే కాకుండా ప్రకాశం జిల్లా నుంచి కూడా కొంతమంది అధికారులు కూడా, ఎందుకంటే కంటిన్యూగా పనిచేస్తున్నారు 24 గంటలు, వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొద్దిగా సపోర్ట్ కూడా కావాలి. అది కూడా ఒకసారి తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు మన పౌరులకు సంబంధించి ఏం చేసామంటే మేము ఈపీడీఎస్, ఎస్పీడీఎస్ఎల్ నుంచి మ్యాన్ పవర్ ని తీసుకున్నాం. దాదాపు 1000 మందిని తీసుకున్నాం. లైన్ మ్యాన్ కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ అట్లానే తీసుకొని రేపటి నుంచి ఎప్పుడైతే వాటర్ తగ్గిందో ఆ రోజు నుంచి వాటర్ ఫోర్స్ మీద పనిచేయమని చెప్పి చెప్తున్నాం. నేను మన ఈపీడీఎస్ఎల్ తేజ గారు కూడా వచ్చినట్టున్నారు కదా, ఇక్కడ కూడా వచ్చి ఆయన కూడా ఫీల్డ్ విజిట్ చేశారు. ఆయన కూడా గుంటూరులోనే ఉండి నేను పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు పవర్ సంబంధించి అది ఈ 24 గ్రామాల్లో జనరేటర్లు పెట్టారు, 750 లైట్లు పెట్టారు, సెల్ ఫోన్ ఛార్జింగ్